ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా ఆర్భాటంగా వెళ్ళి ఒక బ్రిడ్జి ప్రారంభోత్సవం చేస్తే, వారం తిరగకముందే ఆ బ్రిడ్జిలో పెచ్చులు లేచేస్తాయి. మళ్ళీ ఘనంగా వెళ్ళి ఢిల్లీలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక టెర్మినల్ ప్రారంభించిన 4, 5 రోజులు తిరగకముందే పైనుంచి పెచ్చులు ఊడి మీద పడతాయి. పైనుంచి నీళ్లు గారుతాయి. అట్లా ఏది చేసినా కూడా అది బూమరంగ్ అవుతూ ఉంది. తాజాగా లిస్టులోకి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వచ్చి చేరింది. మనం చూసాం ఒక 4 మంత్స్ అయిందేమో ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కలిసి నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అసలు ప్రారంభించినప్పుడు మన లోకల్ మీడియా నుంచే జాతీయ మీడియా వరకు మారుమోగిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాలని, అత్యద్భుతమైన సదుపాయాలు అని, అంతర్జాతీయ పెట్టుబడులు అని, స్వర్గాన్ని తలదన్నే ఎయిర్‌పోర్ట్ అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బానే ఉంది. కానీ 4 నెలలు తిరక్కముందే తాజాగా వర్షం పడిందట. అది కూడా కాసేపే వర్షం పడిందట డబ 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 డబా అని. ఆ వర్షానికి ఎయిర్‌పోర్ట్ మొత్తం నీళ్ళు. టెర్మినల్లు, పార్కింగు వంకలు బారినట్లు పారుతూ ఉన్నాయి మొత్తం. ఆహా! సోషల్ మీడియా అంతా మొత్తం అది ట్రెండింగ్‌లో అదే హ్యాష్ ట్యాగ్ ఉంది. ఏమంటారు బీజేపీ అద్భుతం చేసింది, ఎయిర్‌పోర్ట్‌కు పడవలు రప్పించింది అని. ఈ హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఇవన్నీ చూసి ఈవెన్ అఖిలేష్ యాదవ్ గారు కూడా తాను కూడా ఒక ట్వీట్ చేశారు. బీజేపీ 5 నెలల్లోనే అద్భుతం చేసింది, ఎయిర్‌పోర్ట్‌కి పడవలను రప్పించింది అని. మొత్తం అవే వీడియోలు ఉన్నాయి సోషల్ మీడియాలో. దీని మీద ప్రభుత్వంగానే స్పందించినట్టున్నారు. అనుకోకుండా ఇట్లా జరిగింది, త్వరగానే అవన్నీ క్లియర్ చేసేసాం, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసాం, 45 నిమిషాలు, గంట సేపు ఇబ్బంది అయిందని ఏదో వాళ్ళ వివరణ వాళ్ళు ఇచ్చుకున్నారు, ఎయిర్‌పోర్ట్ యాజమాన్యము వాళ్ళు కలిసి. ఇక్కడ 4, 5 నెలలు కాకముందే ఎయిర్‌పోర్ట్ ప్రారంభించి మొత్తం నీళ్ళు. ఒక అంతర్జాతీయ విమానాశ్రయ పరిస్థితి అట్లుంటే ఎట్లయితుంది? దాదాపు 12,000 కోట్ల పెట్టుబడి ఆ విమానాశ్రయం కట్టడానికి. తీరా చూస్తే 4 నెలలు తిరగకముందే అసలు ఫ్లో సుయ్యని పోతున్నాయి నీళ్ళైతే. సరిపోయింది. ఈ దేశంలో పెద్ద పెద్ద డ్యాములు, పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ఆనకట్టలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలకు సంబంధించిన బిల్డింగులు, ఇవన్నీ పాత తరం నాయకులే, మరీ ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారి టైంలోనే కట్టేశారు కాబట్టి సుమారుగా సరిపోయింది. కానీ ఇప్పుడు వాళ్ళు కనుక గట్టిగా ఉండింటే ఎట్లా ఉండేదో పరిస్థితి ఇంకా.